తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్ 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ yellow అలర్ట్ ని జారీ చేసింది. ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి, అలాగే హైదరాబాద్, భూపాలపల్లి, అలాగే ఉత్తర తెలంగాణకు సంబంధించిన కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ములుగు, మెదక్, మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే సూర్యాపేట్, సిద్దిపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇలా అన్ని జిల్లాలు దాదాపు 20 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్లో ఆల్రెడీ భారీగా వర్షం కురుస్తుంది. ఇటు వరంగల్ జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తున్నట్టు సమాచారం. ఒక పక్కన హైదరాబాద్ శివార్లోను కూడా మొదలైంది వర్షం ఒక రకంగా. సో మొత్తం మీదైతే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD చాలా క్లియర్గా 20 జిల్లాలకు సంబంధించి ఒక వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. yellow అలర్ట్ని కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 33 జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ చెదురుమదురు గాలులతో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఒక్కసారి మనం గతంలో చూస్తే కనుక ఇలాంటి ఆరెంజ్ అలర్ట్స్, ఇలా yellow అలర్ట్ వచ్చినప్పుడు కూడా కొంచెం వాన పడుతుందనుకున్నా కూడా ఈ మధ్యకాలంలో క్లౌడ్ బస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. సో క్లౌడ్ బస్ట్ ఎక్కువ అవ్వడంతో ఎప్పటికప్పుడు రోడ్లన్నీ జలమయమైపోయి వరద నీరంతా చేరుకొని ఒక చెరువులను తలపిస్తున్నాయి. నగరాలన్నీ చెరువులో ఉన్నట్టు తలపిస్తున్నాయి. అలాంటి ఒక పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక క్లౌడ్ బస్లు ఎక్కువ శాతంలో జరుగుతున్నాయి. సో రానున్న 7 రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మీరెవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. త్రాగునీరు కావచ్చు, అలాగే మెడిసిన్స్ కానీ, అలాగే బ్యాటరీస్ చార్జ్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా బ్యాటరీస్ కానీ, లేకపోతే రూఫ్కి సంబంధించి షీట్స్ కానీ వీటన్నిటినీ కూడా ముందే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంది? వర్షపాతం రానున్న కొన్ని గంటల్లో ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ కావచ్చు, అలాగే తెలంగాణ మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది? 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్రధానంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఉదయం తెల్లవారుజామున అది అల్పపీండంగా మారింది. అల్పపీండం కాస్త రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు GHMC ఏరియాలో భారీగా వర్షపాతం నమోదవడానికి కూడా ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు ఇటు అలర్ట్స్ జారీ చేయడంతో ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. దీనిపైన కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇటు అందరిపైన అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉంటుందో వర్షానికి సంబంధించిన నివేదిక ఆధారంగా చేసుకుని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ఈ సంవత్సరం అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మొన్న కామారెడ్డిలో దాదాపు 70కి పైగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 70కి పైగా 70 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా ఇటు మహబూబాబాద్, ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు GHMCలో ఒకవైపు ఏదైతే అల్పపీడనం ఉందో అల్పపీడనంతో పాటు ఇక్కడ మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానికంగా ఉన్న మాయిశ్చర్ ఆధారంగా క్యూలోనింబస్ మేఘాల వల్ల గత వారం రోజుల నుంచి కూడా GHMC పరిధిలో ఈవినింగ్ టైంలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు బతుకమ్మ పండుగ కూడా షురూ అవడంతో ఈవినింగ్ టైంలో మొత్తం కూడా బతుకమ్మ ఆడటం కావచ్చు, మొత్తం కూడా నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్నటువంటి 2 రోజుల పాటు ఇటు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా 10 జిల్లాలకు yellow అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా నగరవాసులతో పాటు ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు అత్యవసరం ఉంటే పునర్వాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. ఎక్కడికక్కడ కూడా క్యూలోనింబస్ మేఘాలు అలుముకొని ఇప్పటికే చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు మాదాపూర్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ప్రస్తుతం మోస్తారు వర్షం పడుతుంది. రానున్నటువంటి 2 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్క నగరవాసులు అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ఒకవైపు ఫ్లడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంటో ఎప్పటికప్పుడు అధికారులు జారీ చేసినటువంటి సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం అధికారులు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు ఇటు నగరవాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైతే ఈవినింగ్ టైంలో రావడంతో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి ఇంట్లోకి అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఇటు విద్యాశాఖ కావచ్చు మొత్తం కూడా హాలిడేస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రస్తుతం అధికారులను అప్రమత్తం చేసిన మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు ఎంటైర్ తెలంగాణ మొత్తం భారీ నుండి అత్యంత భారీ దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేసిన దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమే. ఖచ్చితంగా లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు అటు జిల్లా వాసులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే 20 జిల్లాలు, తెలంగాణకు సంబంధించిన 20 జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ని ఇప్పటికే జారీ చేశారు వాతావరణ శాఖ. ఐఎండీ చెప్పుకొస్తుంది ఆదిలాబాద్, భద్రాద్రి, అలాగే హైదరాబాద్, భూపాలపల్లి, దీంతోపాటు కామారెడ్డి జిల్లా, కరీంనగర్, మేడ్చల్, ములుగు జిల్లా, అలాగే మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట్, సిద్దిపేట, ఇలా అన్ని జిల్లాలు దాదాపు 20 జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మీ ఏరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ప్రస్తుతం మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అన్న దాని గురించి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వాతావరణ శాఖకు సంబంధించి అలర్ట్ ఏదైతే వచ్చిందో దాని గురించి, హెచ్చరికల గురించి ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ ఆదిలాబాద్. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో ఆదిలాబాద్, అలాగే కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. దాని తర్వాత ఎల్లో అలర్ట్ వార్నింగ్ గురించి కనుక మనం చూస్తే కనుక ఒక పక్కన సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, అలాగే నల్గొండ, సూర్యాపేట్, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఇలా ఈ డిస్ట్రిక్ట్స్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పుకొస్తున్నారు. సో పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉన్నా, చెట్లు కానీ లేకపోతే కరెంటు స్తంభాలు కానీ లేకపోతే పాత బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కూలిపోయే అవకాశం కూడా ఉంది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వరద నీరు ఎక్కువగా చేరుకున్న తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లు కానీ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా తడిసిపోయాయి. అలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మందులు, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కూడా ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ వార్నింగ్కి సంబంధించి ఒక్కసారి ఆ వార్నింగ్ని చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. 7-day ఫోర్కాస్ట్ ఎట్ ఫార్మర్స్ వెదర్ బులెటిన్ ఫర్ తెలంగాణ స్టేట్ అని ఉంది. ఇష్యూడ్ ఎట్ 1 o'clock. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 దాకా ఈ వార్నింగ్ని ఇస్తున్నారు. లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ వెరీ లైక్లీ టు అక్కర్ ఎట్ మోస్ట్ ప్లేసెస్ ఓవర్ తెలంగాణ. తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఖచ్చితంగా చెదురుమొదురు జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో హెవీ టు వెరీ వార్నింగ్ ఏంటంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది తెలంగాణ మొత్తం. మీరు ప్రజలు ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు ఏమైనా ఉంటే మానుకునే ప్రయత్నం చేయండి. మీ డెస్టినేషన్స్ని ముందే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి అటు ట్రాఫిక్ కండిషన్స్ కానీ అక్కడ వరద నీరు ఎక్కడైనా చేరుకుందా అని చెప్పేసి ముందే చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాతనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు ఏ ఏరియాస్లో ఉంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ ఏరియాస్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంది, అక్కడ వర్షపాతం నమోదైందా, వర్షం ఉందా లేదా అన్న దాని గురించి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాటిని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో వాళ్ళ డెస్టినేషన్స్ని ముందే ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తే మంచిదని చెప్పేసి చెప్తున్నారు. సో వాతావరణ శాఖ అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా హెచ్చరికల్ని జారీ చేశారు. ఇప్పటికే చాలామంది దసరా పండుగ సందర్భంగా ఊళ్ళకు చేరుకున్నారు. ఈ పండుగని కూడా నిర్విఘ్నంగా జరగడానికి వాళ్ళు ఏవైతే సన్నాహాలు చేసుకున్నారో వాటన్నిటికీ కూడా ఒక రకంగా వర్షం ఒక రకమైన ఆటంకం అనే చెప్పుకోవాలి. సో వీటన్నిటిని ఎదుర్కొనేలాగా ముందే ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో మనం చూసాం
హుస్సేన్ సాగర్కి సంబంధించి అలాగే నాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కొంతమంది దాంట్లో కొట్టుకు వెళ్ళి దాదాపు 80 కిలోమీటర్ల తర్వాత వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు బయటకు వచ్చాయి. ఒక మామ అల్లుడికి సంబంధించి కూడా ఇలానే జరిగింది. ఈసీఎల్లో ఒకసారి కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. గణేష్ రాయల్ ఆయన కామెంట్ చేశారు, ఈసీఎల్లో లైట్ రెయిన్ అని చెప్పేసి, ఈసీఎల్లో లైట్గా వర్షం పడుతుందని చెప్పుకొస్తున్నారు. అలాగే ఏఎస్ రావు నగర్లో కూడా లైట్ రెయిన్ అని చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఇటు ఈసీఎల్, ఏఎస్ రావు నగర్, హైదరాబాద్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్కి పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మాదాపూర్లో కూడా వర్షపాతం నమోదైంది, అక్కడ కూడా లైట్గా రెయిన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీరు మీ ఏరియాస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దానికి సంబంధించి మీరు ఏ టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయాలనేది కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించి అలాగే హైడ్రాకి సంబంధించిన నంబర్స్కి మీరు కన్సల్ట్ చేయొచ్చు. మీ ఏరియాస్లో కరెంటు తీగలు తెగి పడిపోయినా, చెట్లు ఏమైనా పడిపోయినా, అలాగే ఏమైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మీరు ఖచ్చితంగా హైడ్రాకి సంప్రదించవచ్చు. అలాగే మాన్సూన్కి సంబంధించి ఎమర్జెన్సీ టీమ్స్ జిహెచ్ఎంసీలో ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ టీమ్స్కి సంబంధించిన నంబర్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. 040-211-1111. I'll repeat it once again. 040-211-1111. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కి సంబంధించిన నంబరు. మీరు దీన్ని కన్సల్ట్ చేయొచ్చు. మీ ఏరియాలో ఎలక్ట్రిసిటీ పవర్ లేకపోయినా, అలాగే చెట్లు ఏమైనా పడిపోయినా, ఏదైనా మీకు అపాయ స్థితిలో ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు హైడ్రాని కన్సల్ట్ చేయొచ్చు. హైడ్రా నంబర్, టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800-599-0099. మరొకసారి రిపీట్ చేస్తాను, 1800-599-0099. ఈ నంబర్స్కి మీరు ఖచ్చితంగా కన్సల్ట్ చేయొచ్చు. ఈ నంబర్స్ నుంచి మీరు ఎలాంటి సహాయాలు కావాలన్నా ఇటు హైడ్రా, అటు జిహెచ్ఎంసీ, వీటన్నిటి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. రానున్న 7 రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొనబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో 20 జిల్లాలు, దాదాపు తెలంగాణ మొత్తం కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 20 జిల్లాలకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం లేకపోలేదు. సో దీనికి సంబంధించి మీ ఏరియాల్లో ఎలాంటి సిట్యుయేషన్ ఉంది అన్నది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.